మహాపరిశుద్ధుడో మహోన్నతుడో పరలోకమందున మా తండ్రి రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ బలవంతుడి గిరీలు నజడనేసుక్రీస్తున్న బంధిస్తున్నాం అని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భారతదేశ బలవంతుడి గిరీలు నజడనేసుక్రీస్తున్న బంధిస్తామని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి గిరీలు ప్రతి ప్రాంత బలవంతుడి గిరీలు నజడనేసుక్రీస్తున్న బంధిస్తున్నాం అని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చాతబడి చల్లంగి మందిరికి శక్తి బలవంతరి నజడనేసుక్రీస్తు బంధిస్తున్నానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాయి. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే జబేలా బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్నా వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ ఇతర తలుపులు నిలబడి లేస్తున్న పగలు కొట్టి విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఓ అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతరికి నీళ్ళు నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడ సర్ప శిరస నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేస్తే ప్రతి మరణ శక్తి బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడస శిరస్సు నజడనేసుక్రీస్తు బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. విశ్వాసుల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రఖహల్ మాందరగల ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలంపులు దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. బిడ్డల చదువులు ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ లార్డ్. ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భయంకరమైన తలపల ద్వారా ప్రతి ఒక్కరు బలహీన పరిచే చేతబడి చేసే శక్తుల ప్రభావాలు నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. అనారోగ్యాలు దీర్ఘకాల వ్యాధుల చేత బలహీన పరిచే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మనసుల మీద దాడి చేసి కృంగిదలను కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భయంకరమైన భీతి కోల్పోయి మూర్ఖపు కళల దర్శనాల ద్వారా ప్రజలు భయపెట్టి బలవంతరికి మంత్ర విద్య ఆత్మకి నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదాత్రో హుల్ మాత్ర గలబ సేందెరిగలబో రిబదర గలబ శాందర గలబ దరిగలబ సేవకు ఓ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. నూతన ఆత్మల రక్షణకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఆత్మీయత ప్రార్థన ఏక మనసు ఏకృతం ఏక ఆత్మతో చేయకుండా ఆటంకపరిచే ప్రతి బలవంతరికి నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మెలకు లేకుండా నిద్ర మధ్య కలిగించే మంత్ర విద్య బలవంతరికి ప్రతి ఒక్క నజడనేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదాద్రక్లో బ్లాంద్రే సెదెదెదరే కిలబే రదదదలబ షకదరగల మషకటకదరహలబదరగులబ అర్రిదదదలగరుమందరగలబ జొదదదగురుబ జొగదరగలబ సే ఉరక్రబ్ల బ్లాంద్ర జదదదదర గనమసదదదలకరుబులబదరగులబదరగలబే రెహెల్ బేందెరగలబే జగదరగలబె సెందెరగలబెరబే అరుకలమసదదద హులమషకటకదరగులబదరగలబ ఉల్లాండరగదరుహుల్ మాసదదదరుకులమస్సెదదరగలబరదురుగులమస్సదదరగిరబలబో
రగల బరబర దరిగవని యొక్క పిలుపులకు, ఆలోచనలకు, తలంపులకు, ఉద్దేశాలకు, ప్రణాళికలకు, దర్శనాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి సంకల్పాలకి థ్యాంక్ యూ లార్డ్. కృపావరాలకు, అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. అపోస్తల పిలుపుకు, ప్రవక్తల పిలుపులకు, బోధక పిలుపులకు, కాపరి పిలుపుకు, ప్రవచ థ్యాంక్ యూ. స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రహల్ బదరగలబర సెగదరిగలబ దేవుని పన్న ఆటంకపరిచే సన్బలబడి అష్టోది అరబీ వంటి బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర హల్ బాతర గలబర సెదదరి గలబ విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ అర్థ ప్రార్థనకు విరుద్ధంగా రుబ్బిమడే వర్ధలుగా శాపనాలు బదిలీ ప్రకారం కొట్టివేసిన థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబల బరదరుగు ఎడతగిలి ప్రార్థన జీవితాలకు, వాక్య జ్ఞాన జీవితాలు, వాక్యానుసరమైన జీవితాలు, దేవునితో సహవాస జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీదాద్రగులో బా సందర కలబర దరిగిరబా ఉర్రతత్రకరబల సదదరి క్రమందర గలబ దరిగిరబు ఓ రిగలబ షందర గలబ రిషిగిదిరి హలబర దరుగురబ లిమాందర గల సదదర గలబర దరిగలబు దుష్టుని యొక్క అగ్ని బాణాలని నజరుడైన యేసుక్రీస్తునామమున బెరచాల్సిన ప్రతివిధం ఇక్కడ అంధకార దురాత్మ మాయమ నదుబెదలి కిరీటాన్ని కూడా నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాలు బిడ్డల సంఘాల సమూహం ఈవులు జీవులు విరిచిన ప్రతి వాటి చోటు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాం. జకర్యా 2:5 ప్రకారం అగ్ని కంచెలు ప్రకారం విడుదల చేస్తున్న పరలోక సైన్య సమూహాన్ని నీ కావలి దూతల నజరుడైన యేసుక్రీస్తునామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర కతరు హులమశ కటకతరు కులమస్ సదదర గలబ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన తలపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీదాదరగలబో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాలో, పండాలు, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, ప్రతి ప్రాంతాల్లో ఉన్న ప్రతి విధమైన సాతాను యొక్క బలిపీఠలు, విగ్రహ బలిపీఠం యేసుక్రీస్తునామమున ఇరిమి ఒకటి ప్రకారం పెళ్ళగించి విరగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాందర సదదరగుల మాషగడగదరగులబో ప్రతి ఒక్కరి ఆత్మీయమైన నేతల శక్తి గల భాగ్యం తెరవబడి నాటకపరిచే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన వెనకాల చెవి గ్రహించుకునే మనసు చూడగల కను నాటకపరిచే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాదరగ సాందర గలబ దరుగుల మస్సకడగదర హలబరబు రెదెదెదెరెగెలె బెదెదెదెరెగెలె బెదెదెదెరెగెలె బెషెగెదెరెగెలె బెరెబె ఉల్లాండరగల బదరుగుల మందరగల బదరుగుల బస్సందరగల బరదరిగరబ శానారోగ్యాల ద్వారా వాతావరణ పరిస్థితుల ద్వారా బలమైన పరిచయ మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రమమశగడగదరుగుల బషగదరగల బరబరబ ఉర్రత్రో హొల్ బాదరిగిర బల బరిషిగి దిరిగిర బలబు లెమెన్ దెరెగెల బెరెసెదెదెరెగెల బషగదరగుల బరబరబ ప్రతి ఒక్కరి కష్టార్జితం మరి దారి చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఉద్యోగాలకు, వ్యాపారాలకు థ్యాంక్ యూ లార్డ్. భూఫలాలు, పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లామస్సదరగలబరాకశమన్న బలవంతరి క్రియలని భూమండలం మీద దురాత్మ అంధకార శక్తులు ప్రభావం ఇస్తున్న ఆదేశాలు, సంకేతాలు, బంధాలు, సంఖ్యలు, నాడాలు నజరుడైన యేసుక్రీస్తునామమున నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో తెంచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. ప్రజలు కట్టబడిన కట్లని నహుము 3:13 ప్రకారం వేసిన తెంచి వేసిన ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు మంత్రి విద్య ఆత్మతో అభారాలు 38 ప్రకారం యేసుక్రీస్తు నామం పేరట విరగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబాల అందరూ క్రూజ్కి తిరిగిలబో రజగదర హద్బదర గల మస్సదర కుల మషీటికి తిరిగిలబో రిద్ర హుల మందర గల బరబరిషగదర గుల బరబ లుమమ మందర హుల బరదరు గుల బసదల గలబ షాండర గల బరబరబో ఉర్రగర బల పరిస్థితి తిరిగిల మందరు గుల బరబ మీరు ఆదిరినంతవరకు అధ్యక్షత వహించి పరిశుద్ధ ఆత్మ నడిపించి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అన్య భాషలో మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. రదదరగల మస్సదరగుల మస్సగిరిగెతిరి హెలిబిరిబి రిదదరగల బబషడగల బరదరగుల మాందరిగి ఓ లతత్రగర బ్లబ్రబ్ల సదరగర బరబరబర సెదిరిగెల బిరిబిలిబి ఊరాండల కతరుహుల మసదరగల బాషేండిరిగిల బలబరదరుగుల బరబరబదరు ఓ నమ్ముట్టవలన జీవించేదవు స్నేహితుడా నీవు భయపడకు
ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చు. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చు. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు. ఆరిన నేలలో నడిచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే. ఆరిన నేలలో నడిచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే. 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను. 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును. తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన. జడియకుమా
ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. నమ్మదగు వాగ్దానం ఇచ్చిన వాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదము, స్నేహిత నీవు భయపడకు. ఆరిన నేలలో నడచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే. ఆరిన నేలలో నడచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే. 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను. 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు, స్నేహిత నీవు భయపడకు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. తోడై నిలచి యుద్ధం చేయును, త్వరలో జయము చూడనిచ్చును. ఆమె తోడై నిలచి యుద్ధం చేయును, త్వరలో జయము చూడనిచ్చును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు, స్నేహిత నీవు భయపడకు. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. పొందినవు స్వస్థత గాయములలో, నూతన జన్మ దయ వలన. పొందినవు స్వస్థత గాయములలో, నూతన జన్మ దయ వలన. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు, స్నేహిత నీవు భయపడకు. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. నమ్మదగు వాగ్దానం ఇచ్చిన వాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. నమ్మదగు వాగ్దానం ఇచ్చిన వాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను
సముద్రము దాటిరి నమ్ముటచే ఆరిన నేలలో నడచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడవు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడవు లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను పొందినవు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన పొందినవు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు అబ్రహాము శారా కనలేక శక్తిని పొంది నమ్ముటచే అబ్రహాము శారా కనలేక శక్తిని పొంది నమ్ముటచే నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును గడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు ఆరిన నేలలో నడచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే ఆరిన నేలలో నడచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే 7 రోజులు తిరిగి వచ్చుటచే
సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు. స్నేహితుడా నీవు భయపడకు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. తోడై నిలచి యుద్ధం చేయును. త్వరలో జయము చూడనిచును. తోడై నిలచి యుద్ధం చేయును. త్వరలో జయము చూడనిచును. గడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. గడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు. స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు. స్నేహిత నీవు భయపడకు. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు. స్నేహితుడా నీవు భయపడకు. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో, నూతన జన్మ దయ వలన. పొందినావు స్వస్థత గాయములలో, నూతన జన్మ దయ వలన. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు. స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు. స్నేహిత నీవు భయపడకు. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు. స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన
అర్థం చేయును, త్వరలో జయము చూడనిచును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముటచే మనం జీవించెదము, జయముతో జీవించి మేలు పొందెదము. నమ్ముటచే మనం జీవించెదము, జయముతో జీవించి మేలు పొందెదము. భయమెలదు, దిగులెనదు, సృష్టికర్త మనలను నడిపించును. భయమెలదు, దిగులెనదు, సృష్టికర్త మనలను నడిపించును. నమ్ముట వలన జీవించెదము, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదము, స్నేహిత నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదము, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదము, స్నేహిత నీవు భయపడకు. భయపడకు. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కు వెల్లడి అగుటితోనే ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగు కలుగులాగున నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా దేవుని ప్రజల జీవితాల్లో ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగిస్తాయో, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించే ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలను మనం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విరగొట్టి నాశనం చేయాలి. ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉండడం కంటే భయంకరమైన పరిస్థితి విశ్వాసీ జీవితంలో కానీ ఎవరి జీవితంలో లేదు. ఆమె చెప్పండి. ఎన్నడూ ఎప్పుడు మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకునే వరంగా ఉండాలి, కానీ అజ్ఞానాన్ని పొందుకునే వరంగా ఉండకూడదు. ఎవరిలో అయితే ఈ చేతబడి చెల్లంగి మంత్రి విద్య ఆత్మలు ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగిస్తాయో వారు దేవుని సత్యాన్ని ఎరిగిన వారుగా ఉండరు, దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా చెవి యొక్కరు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3లో కొన్ని మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ మాట్లాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3లో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎద్దు తన కామందు నెరుగునని. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం తెలివి లేదు, నా జనులు నన్ను ఎరిగిన వారిగా లేరు అని. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తే వారు దేవుని ఎరిగిన వారుగా ఉండరు. హల్లెలూయా. కనీసం ఒక ఎద్దన్నా తన యొక్క యజమాని ఎరిగి ఉంటుంది, గాడిదైనా తన సొంత వానితోటి ఎరిగి ఉంటుంది. కానీ దేవుని ప్రజలైనటువంటి వారు ఈరోజు ఎవరైతే మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడి ఆత్మీయ అజ్ఞానంలో అలమటిస్తూ ఉన్నారో వారు దేవుని ఎరగని వారిగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తమను సమస్తాన్ని సృష్టించిన దేవునిపై తిరుగుబాటు చేసిన మనుషులు దేవుని సన్నిధిలో తెలివి లేని ఒక పశువుల కన్నా అవివేకంగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎలాగంటే యూదా ఇజ్రాయెల్ ప్రజలు ఈ విషయంలో ఇతర జనాల కంటే ఉత్తములు కాదు, తెలివైన వారు కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఎద్దు గాడిద జంతువులన్నిటిలోకి తెలివైనవేమి కాదు ఈ ఎద్దు గాడిద. హల్లెలూయా. అయితే ఒక ముఖ్యమైన విషయంలో ఇజ్రాయెల్ ప్రజల కంటే వాటికే ఎక్కువ జ్ఞానం ఉందంటున్నాడు దేవుడు. జంతువులన్నిటిలో ఎక్కువ జ్ఞానం లేనివే ఎద్దు గాడిద. అయితే ఒక ముఖ్యమైన విషయంలో అంటే ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగి ఉన్న ఇజ్రాయెల్ ప్రజల కంటే అవే జ్ఞానం కలిగినవి అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ ప్రజలకు యజమాని ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకు యజమాని ఉన్నాడు. కానీ వారు ఆయన ప్రేమను సంరక్షణ వదిలించుకుని దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నించారు. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మలు ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తాయో వారిలో దేవుని ప్రేమ నుంచి అలాగే దేవుని సంరక్షణ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. యూదా ఇజ్రాయెల్ ప్రజలు అలా ప్రయత్నించారు కాబట్టి యెషయా గ్రంథంలో ఆ మాటలు దేవుడు చెప్పడం. ఈరోజు చాలా మంది ఈ లోకంలో దేవుని ప్రేమను దేవుని సంరక్షణను వదిలేసుకుని
ఇలా దూరంగా వెళ్ళిపోయే వాళ్ళ ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా మంత్ర విద్య ఆత్మ ద్వారా ఈ నడిపించబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని సేవకుల్లో, దేవుని ప్రజల్లో దేవుని ప్రేమను విడిచిపెట్టేసి, దేవుడిస్తున్న సంరక్షణను విడిచిపెట్టేసి ఎంతో దూరంగా వెళ్ళిపోయేటటువంటి వారి గురించే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ వచనాల్లో, అలాగే ఆత్మీయ అజ్ఞానం కలిగిన వ్యక్తుల గురించి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 8వ వచనం చదివినట్లయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తూ ఏ విధంగా వాళ్ళు ఉంటారో మనం చూడొచ్చు. శాంతవర్తనం వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ అజ్ఞానంలో నడిచేటటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కానీ దేవుని ప్రజలు కానీ వాళ్ళ కొరకు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటారో ఇక్కడ చెప్పబడి ఉంది. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, ఈ వచనాలు మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కువ మంది దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే వంకర మార్గాలే వాళ్ళు పాపం చేయడానికి ఎంచుకున్నటువంటి వారిగా కనబడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏ విధంగా కూడా సమాధాన మార్గాన్ని, శాంతి మార్గాన్ని వాళ్ళకు అసలు తెలియదు. ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉండి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో శాంతి మార్గమే ఎరుగిన వారిగా, సమాధాన మార్గమే ఎరుగిన వారిగా ఉంటారు. ఆ మార్గంకి ఎంత మాత్రం వెళ్ళరు. హల్లెలూయా. అంతేకాదు, ఎవరైతే ఆత్మీయ అజ్ఞానంలో మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో వాళ్ళల్లో ఇంక ఎలాంటి గుణ లక్షణాలు ఉంటాయంటే వాళ్ళ నడతలో న్యాయం కనబడదు. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళే నడతలో, వాళ్ళు చేసే పనుల్లో న్యాయంగా ఉండరు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే వంకర మార్గాలను కల్పించుకుంటారు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానం కలిగించబడి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో వారిలో శాంతి మార్గం అనేది ఎరుగని వారిగా ఉంటారు. వారి నడిచే మార్గం అంతట్లో న్యాయంగా ఉండదు. అలాగే వంకర త్రోవలను వారి కొరకు ఏర్పరచుకుంటారు. సరైన మార్గంలో వారు నడవరు. హల్లెలూయా. అంతేకాకుండా వాళ్ళు ఇంకెలా ఉంటారంటే ఆ మార్గాల్లో నడిచే వాళ్లకు శాంతి ఎలా కలుగుతుంది? ఈరోజు చూడండి, చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ అజ్ఞానం కలిగిన వారిలో తిన్నని మార్గాలు ఉండవు. హల్లెలూయా. ఎలాంటి మార్గాలను కూడా వాళ్ళు వెళ్తారంటే సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన విధంగా సమాధానం లేని మార్గంలో నడుచుకుంటారు. వారి సమాధానం అంటేనే తెలియదు, శాంతి అంటేనే తెలియదు. వాళ్ళు వెళ్ళే నడతలన్నింటిలో అన్యాయం, అక్రమం, అవినీతి ఉంటాయి. న్యాయం అనేది ప్రవర్తించరు. వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రతి మార్గాన్ని వంకరతో త్రోవలు చేసుకుని కల్పించుకుంటారు వాళ్ళే, కానీ తిన్నని మార్గాల్లో నడవరు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ, ఏ సంఘాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, కుటుంబాలు ఏలుబడి చేస్తున్నాం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించేటటువంటి మంత్రి విద్య ఆత్మలు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనం చదివినట్లయితే అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకి కొన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అక్కడ మనం చూసినట్లయితే, కావున సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారి ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదని ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే ఎందుకని ఇలాంటి మాటలు పలకాల్సి వస్తుందంటే 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, నేను ఇలా అనుకుంటేనే మీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులైనారు. అందుకనే ఇర్మియా నోట అగ్ని వంటి మాటల చేత వాళ్ళని కాల్చివేసే విధంగా మాట్లాడడానికి దేవుడు అంత బలమైన వాక్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4లో చెప్పబడిన విధంగా వారి జీవితం గురించి అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతున్న వచనాలు, నేను ఇలా అనుకున్నాను, వీళ్ళు తెలివి తక్కువ భేదవాళ్ళు, యెహోవా మార్గం తమ దేవుని న్యాయం వాళ్ళకి తెలియదు అంటున్నాడు. ఆమె శబ్దం అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకున్న వారుగా లేరు. హల్లెలూయా. ఇర్మియా కూడా దేవుని తీర్పుకు తప్పనిసరి అంగీకరించాల్సి వచ్చింది ఈ మాటలు. హల్లెలూయా. సో ఈరోజు ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ అజ్ఞానం చేత నడిపిస్తే వారు దేవుని పూర్తిగా తెలుసుకున్న వారుగా ఉండరు, దేవుడి గురించి పూర్తిగా ఎరిగిన వారుగా ఉండరు, దేవుని మార్గాలను పూర్తిగా తెలుసుకున్న వారుగా ఉండరు, దేవుడి యొక్క చిత్తాన్ని పూర్తిగా తెలుసుకుని నడిపించబడే వారుగా ఉండరు. అవే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. ఆమోసు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, వారు నీతి క్రియలు తెలియక తమ నగరులలో బలాత్కారం చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు. హల్లెలూయా. ఆమోసు ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే
నీతి క్రియలు అనేవి చేయరు. ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉండి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న వాళ్ళలో నీతి క్రియలు ఉండనే ఉండవు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెబుతున్నటువంటి విషయం ఇది. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలైనటువంటి వారి జీవితాల్లో నీతి క్రియలు ఖచ్చితంగా చేసే వారంగా, జీవించే వారంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రజల్లో ఆత్మీయ అజ్ఞానం చేత అలమటిస్తున్నటువంటి, ఆత్మీయ అజ్ఞానంతో మునిగి ఉన్నటువంటి వారి జీవితంలో నీతి అనేది వాళ్ళ జీవితంలో ఏ మాత్రం ఉండదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల్లో నీతిగా జీవించే జీవితాన్ని అస్సలు ఏ మాత్రం ఉండని అనేవి. దేవుని ధర్మశాస్త్రం లేని వారిని, దేవుని ఎరగని వారిని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సాక్షులుగా పిలవడం ఇది. అలాంటి వారు సైతం ఇజ్రాయెల్ వారు చేస్తున్నది తప్పని గ్రహించగలిగారు. హల్లెలూయా. సో ఏంటంటే ఎలా ఉందంటే వారు ఇక్కడ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పబడినట్లుగా వారు తమ భవనాల్లో కొల్లగొట్టిన దోపిడీ సొమ్ము సమకూర్చుకుంటారు. వాళ్ళ ఇళ్లలో కొల్లగొట్టిన సొమ్మును దాచుకుంటారు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ అజ్ఞానంలో జీవిస్తున్నటువంటి వారు దొంగతనాలు చేసుకుని వచ్చినటువంటి సొమ్మును వాళ్ళ ఇళ్లలో, దోచుకుని వచ్చినటువంటి సొమ్మును వాళ్ళ లాకర్లో దాచుకునే వాళ్ళు ఎంతమంది లేరు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు తమ భవనాల్లో కొల్లగొట్టిన దోపిడీ సొమ్ము సమకూర్చుకుంటారు. నీతి ప్రవర్తన అంటే వారికి తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి. ఇది దేవుని తెలుసుకున్న వాళ్ళు కాదు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని వ్యక్తిగతంగా ఎరగనటి జీవితం కలిగినటువంటి వారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇటువంటి వాళ్ళ జీవితాల్లో, ఇటువంటి వాళ్ళ ఇళ్లలో ఉండే ధనం ఎలాంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, దోచుకుని వచ్చినటువంటి ధనం, దొంగిలించినటువంటి ధనం, బలాత్కరించినటువంటి ధనం వాళ్ళ భవనాల్లో సమకూర్చుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది కుటుంబాల్లో ఇలాంటి ధనం ఉండి వాళ్ళు దేవుడి నీతి ప్రవర్తన ఎరగని జీవితాలు కలిగి ఉన్నారు. కాబట్టి నీతిమంతుడైన దేవుని ఎరగని స్థితిలో ఈ మంత్ర విద్య ఆత్మలు వారిని నడిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు సంపాదించే సంపాదన వాళ్ళ ఇళ్లలో ఇలా సమకూర్చుకుంటున్నారని దేవుడు మాట్లాడతాడు. ఏ రోజుకైనా ఈ నీతిగా సంపాదించిన ధనం వల్ల ప్రమాదమే వస్తుంది. ఈ అన్యాయంగా సంపాదించిన ధనం వల్ల ఎప్పటికైనా సరే భయంకరమైన స్థితి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యూదా నీతిమంతుడైన యేసు ప్రభుతో ఉంటూ కూడా ఎంత భయంకరంగా అక్కడ దోచుకున్నాడో ధనాన్ని. హల్లెలూయా. మరి ఎంత భయంకరమైన స్థితిని ఆఖరికి అతనే పడి ఉన్నాడు, ఎంత భయంకరమైన స్థితిని ఎదుర్కొన్నాడు. థ్యాంక్ యూ జీసస్. గెహాజీ కూడా ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండి నీతి మార్గాన్ని అనుసరించకుండా అవినీతి మార్గంలో నడిచి ఆఖరికి అతను పొందుకుంది ఏంటి? హల్లెలూయా. బిలాం అలాగే అతను కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దోచుకున్న సొమ్ములు ఇలా బలాత్కారం చేత, అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా ఎవరి ఇళ్లలో ఉంటాయో వారి జీవితాల్లో మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. నీతి లేకుండా సంపాదించిన ధనం వల్ల ఏ రోజుకైనా ఉపద్రవాలు వచ్చి పడతాయి, విపత్తులు వచ్చి పడతాయి, ప్రమాదాలు వచ్చి పడతాయి. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉంచి నడిపించే వారిలో నీతిగా సంపాదించే జీతాలు ఉండవు. హల్లెలూయా. నీతిగా సంపాదించే డబ్బు వాళ్ళ జీవితాలు ఉండదు. నీతిగా సంపాదించే ఆస్తులు వాళ్ళ జీవితాలు ఉండవు. నీతిగా సంపాదించేటటువంటి స్వాస్థ్యాలు వాళ్ళ జీవితాలు ఉండవు. అక్రమంగా సంపాదించినటువంటివి, అన్యాయంగా సంపాదించినటువంటివి, దోచుకోవడం ద్వారా వచ్చినటువంటివి, ఇలాంటివన్నిటి ద్వారా వాళ్ళు ఈ లోక సంబంధంగా ఉన్న వాళ్ళమని చెప్పుకోవచ్చేమో కానీ ఏ రోజుకైనా అది వారిని ఏమీ లేని స్థితిలోకి తీసుకువెళ్తాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి మంతునికి కలిగింది కొంచెమైనా బహుమంది భక్తిహీనులకున్న దానికంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి తప్పి సంపాదించి కోట్లు 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 కూడబెట్టినా అది ఎంతో అక్రమంగా సంపాదించింది కాబట్టి ఒక రోజుగా ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనంలోకి తీసుకువెళ్తుంది. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ అజ్ఞానంలో అలమటించారు. ఆత్మీయ అజ్ఞానంలో నింపుతున్న బలవంతుడి క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నీతి తప్పి నడిచేలాగా సంపాదించేలా చేస్తున్నా, ఆ బలాత్కారం దోచుకునే డబ్బు ఎవరి ఇళ్లలో ఏలుబడి చేస్తున్నా, ఇప్పుడే ఆ అతిక్రమం ద్వారా సంపాదించిన బలవంతుడి క్రియలన్నిటిని కూడా ఈ వేరుతో సైర్మేయుడి పెళ్ళగించి బెర్రగొట్టి నాశనం చేయబడింది కాక ఆమె. ఎందుకంటే ఆ ధనం ఏ తరం మీదకైనా శాపాన్ని తీసుకొస్తుంది కానీ ఆశీర్వాదాన్ని తీసుకురాదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించే ఈ మంత్ర విద్య ఆత్మలకి పూర్తిగా నాశనం చేయబడాలి ఎవరి జీవితాల్లో లేకుండా. మీకా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక మాటని మనతో మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12 చదివినట్లయితే, కళ్ళంలో ఒకడు పనులు కూర్చుకున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ఆ మాటను, వారు దేవుని మార్గాలు తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళాల్లో ఎలాంటి పనులు చేస్తున్నారో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. హల్లెలూయా.
ఎలాంటి వారికి యెహోవా తలంపులు తెలియవు. ఈ ఆత్మీయ అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతూ ఉన్నవారిలో దేవుని తలంపులు తెలియవు, దేవుని ఆలోచన తెలియవు, దేవుని ఉద్దేశాలు తెలియవు, దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించరు. అంతేకాకుండా ఆయన ఆలోచన అసలు వీళ్ళకి అర్థమే కాదు. హల్లెలూయా. దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, మన బిడ్డల గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనే ఆలోచన కూడా అర్థం కావు. ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నారో వారికి మనుషులు కళ్ళంలో పనులు సమకూర్చే విధంగా యెహోవా వారిని సమకూరుస్తాడంట. ఎవరిని? దేవుని గురించిన తలంపులను ఏ విధంగా కూడా తెలుసుకున్నటువంటి వారిని, దేవుడి గురించిన దేవుడి ఆలోచన అసలు అర్థం చేసుకున్నటువంటి వారిని కళ్ళల్లో ఎలాగైతే పనులు సమకూరుస్తారో వీరందరినీ నేను ఆ విధంగా సమకూరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, వీళ్ళు దేవుని చిత్తముని తెలుసుకోకుండా ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్వచిత్తాలు నెరవేర్చుకునే వారిగా ఉంటారు, కానీ దేవుని చిత్తాన్ని గ్రహించిన వారిగా ఈ మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయి. అలాగే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకోనికుండా వారి స్వచిత్తాలు చేసుకునేలా నడిపిస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలని. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా కామెంట్ చెప్దాం. అందుకనే ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించే ఈ మంత్ర విద్య ఆత్మలను సంపూర్ణమైన విడుదల ప్రజల జీవితాల్లో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని సత్యాలు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. 10వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. హల్లెలూయా. ఈ రోమా పత్రికలో 10వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని వీళ్ళు కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటే దేవుని నీతిని ఎరుగని వారిగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉన్నారంటే యూదుల గురించి చెప్పబడిన మాటలే ఇవి. హల్లెలూయా. వీరు ఎలాంటి వాళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆత్మీయ జ్ఞానం అవగాహన మీద ఆధారపడకుండా తనను తప్పుదారి పట్టించిన వాళ్ళని తప్పుదారి పట్టించుకునేటువంటి జ్ఞానం మీద ఆధారపడినటువంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏ విషయంలో కూడా వీళ్ళకి దేవుడి గురించిన సరైన ఆసక్తి లేనటువంటి అజ్ఞానంలో అలమటిస్తున్నటువంటి వారు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, యూదులు దేవుడు తనను నమ్మిన వారికి ఉచితంగా నీతి న్యాయాలు ఇస్తాడన్న సంగతిని అర్థం చేసుకోలేదు, కానీ ఆ నమ్మికను వీరు కలిగి లేరు దేవుడి ఎడల. హల్లెలూయా. కాబట్టి వారి సొంత నమ్మికల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వారి దేవుడి నీతి న్యాయాల్ని వాళ్ళు ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేదనమాట. తమ పాత క్రియల సహాయంతో దాన్ని సంపాదించుకోవాలనుకున్నారు నీతి న్యాయాన్ని. ఏ మంచి క్రియల ద్వారా కూడా మనం నీతి న్యాయాన్ని సంపాదించుకోలేము. దేవుడి మీద బలమైన నమ్మకం ఉంటే తప్ప, అది దేవుడు మనకి ఉచితంగా ఇస్తే తప్ప మనలో నీతి న్యాయాలు అనేవి రావు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగిస్తాయో వారిలో దేవుడి నీతి కానీ దేవుడి యొక్క న్యాయ క్రియలు కానీ ఏ మాత్రం ఉండనివ్వవు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, యూదులు ఇక్కడ వాళ్ళు చేసిన పాత క్రియల ద్వారా నీతి న్యాయాలు సంపాదించుకుందాం అనుకున్నారు, కానీ దేవుడి మీద బలమైన విశ్వాసం ఉంచి నీతి న్యాయాలు ఆయన ద్వారా సంపాదించుకుందాం అనుకోలేదు. వీళ్ళు చేసే కొన్ని మంచి పనుల ద్వారా, వీళ్ళు చేసే కొన్ని ఆచార పద్ధతుల ద్వారా, వీళ్ళు చేసే ఆదరణ ధర్మాల ద్వారా నీతిమంతులుగా న్యాయమంతులుగా చూపించాలనుకుంటున్నారు. ఏ దాన ధర్మాలు చేయడం ద్వారా, ఏ మంచి పనులు చేయడం ద్వారా మనం నీతిమంతులం అయిపోము, న్యాయవంతులం అయిపోము. ఏంటంటే ఇక్కడ దేవుడు యూదుల ద్వారా అదే తెలియజేస్తున్నాడు. యూదులు దేవుడి మీద బలమైన విశ్వాసాన్ని కలిగి నీతిమంతులుగా ఆయన ఇచ్చే నీతిని న్యాయాన్ని పొందుకోలేదు దేవుడి ద్వారా. వీరు చేసే కొన్ని పాత క్రియల ద్వారా మంచి పనులు ఏవో చేశామని చెప్పి వాటి ద్వారా నీతిమంతులను రుజువుపరుచుకోవాలనుకున్నారు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ప్రపంచంలో ఎలా విచ్చలవిడిగా ఈ ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తున్నాయండి. మనం కొన్ని మంచి పనులు చేసామంటే ప్రజలందరూ మనల్ని నీతిమంతులు అనుకుంటారు. మనం కొన్ని మంచి పనులు చేస్తే ప్రజలందరూ మనల్ని గొప్పవాళ్ళు అనుకుంటారు. మనం కొన్ని దాన ధర్మాలు చేస్తే మనమే గొప్పవాళ్ళుగా ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పి ఇలా ఒక మాయలో ఇలా సొంత వంకర మార్గాలు సృష్టించుకొని దేవుడు ద్వారా పొందుకునే నీతి న్యాయాలు పొందుకోకుండా ఈ కొంత ఖర్చు పెట్టి మరి హల్లెలూయా కొంత ధనాన్ని ఖర్చు పెట్టి కొన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వాళ్ళకున్న కొన్ని ఆస్తులు ఖర్చు పెట్టి ఏవో మంచి పనులు చేసి ప్రపంచంలో ఈ విధమైన మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ అజ్ఞాన స్థితిలో నడిపించి వాళ్ళు ఎంత నీతిమంతులంటే వాళ్ళు ఎంత దానకర్తల కంటే ఇలాంటి పేర్లు సంపాదించుకోవడానికి మూకుమ్మడిగా ఈ లోకంలో దాడి చేస్తున్నాయి.
అని దేవుడిచ్చే నీతి న్యాయం ఒక్క ఏది ఆశించకుండా ఉచితంగా ఇచ్చేది. కానీ ఏం చేయాలి? ఆయన యందు బలమైన విశ్వాసం కలిగితే ఆ విశ్వసించిన వ్యక్తికి దేవుడు ఉచితంగా ఇచ్చేది నీతి న్యాయం అయింది. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగి నడిపిస్తాయో వారిలో నీతి న్యాయం అనే జీవితం లేకుండా పూర్తిగా నాశనాన్ని నడిపించడానికి చూస్తాయి. ఈ రాత్రి కాలం ఇలాంటి పరిస్థితులు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసులు ఎవరి జీవితాల్లో నీతి న్యాయాన్ని కొన్ని మంచి పనుల ద్వారా సంపాదించుకోవాలని చేసే ఈ మంత్ర విద్య ఆత్మను ఎవరిలో ఏర్పడి చేస్తున్న ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించే ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. సో ఇక్కడ మనం చూడొచ్చు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లుగా వారు దేవుడు తమ సొంత లేఖనాల్లో తమకు వెల్లడి చేసిన సత్యాన్ని వాళ్ళు నేర్చుకోలేదు. బైబిల్ గ్రంథంలో చెప్పిన వాక్యాన్ని ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ అజ్ఞానాలు నడిచే వాళ్ళు నేర్చుకోరు. హల్లెలూయా. అందువల్ల దేవుని నీతి న్యాయాల మార్గానికి అంటే క్రీస్తుపై నమ్మకం అనే మార్గానికి వారు లోబడలేదు. హల్లెలూయా. సో అంతే, దేవుని వాక్యానికి మనం లోబడితే క్రీస్తు మార్గానికి లోబడం. క్రీస్తు మార్గానికి మనం లోబడాలంటే దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఎందుకంటే ఏ మాత్రమైనా వాళ్ళకి గనుక దేవుని మీద ఆసక్తి ఉంటే ఎవరైనా సహజంగా ఏం చేస్తారో వారు అదే చేశారు. ఆమె చెప్పడం తమ సొంత నీతి న్యాయాలు స్థాపించుకోవాలని చూశారు. దేవుడి మీద నిజమైన ఆసక్తి కాదు ఇది. వాళ్ళ సొంత నీతి న్యాయాలు స్థాపించి ఈరోజు చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కల్పించి వాళ్ళ సొంత నీతి న్యాయాలు స్థాపించడానికి కూర్చుంటున్నారు. వాళ్ళ సొంత నీతి న్యాయాలు వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ సొంత నీతి న్యాయాలు వాళ్ళు చేసే పనుల ద్వారా, వాళ్ళ సొంత నీతి న్యాయాలు ఏవో కొన్ని మంచి పనులు చేసి అక్కడ వాళ్ళ సొంత నీతిని అందరూ పొగడాలి, వాళ్ళ సొంత న్యాయాన్ని అందరూ చూడాలి. హల్లెలూయా. దేవుడికి నీతి న్యాయం కలిగిన జీవితాన్ని దేవుడి ద్వారా పొందుకునేది కాదు ఇది. దేన్నో ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళ సొంత నీతి న్యాయాన్ని స్థాపించడానికి ఈ ఆత్మీయ అజ్ఞానం అలమటిస్తూ మంత్ర విద్యాత్మల చేత నడిపించబడి వారిలో ఏలుబడి చేసే క్రియలు ఇవి. వారు వాళ్ళ సొంత నీతి న్యాయాన్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నారు యూదుల వలె. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతుంది, వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల నిర్దోషులు కావాలని చూశారు. అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా నిర్దోషులుగా కనబడాలని చూస్తున్నారు. ఇది అసంభవం, అసాధ్యం. దేవుడి మీద విశ్వాసం ఉంచడం వల్ల ఆయన మనం నిర్దోషులుగా ఎంచాలి. కానీ దేవుడి మీద విశ్వాసం లేకుండా, నమ్మిక లేకుండా మనము మన సొంత ప్రయత్నాల ద్వారా నిర్దోషులుగా ఎంచబడడం జరగదు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగి నడిపిస్తాయో వారిలో సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సొంత మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు, సొంత వంకరత్వాలు కల్పించుకుంటారు. వారి సొంత ప్రయత్నాల ద్వారా నీతిమంతులుగా, వారి సొంత ప్రయత్నాల ద్వారా నిర్దోషులుగా వాళ్ళు ఎంచుకునేలాగా ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రయత్నించే ప్రతి బలవంతుడి క్రియలు ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా క్రియలు నిర్వీర్యం చేసి నాశనం చేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాకుండా ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు ఒక మాటని మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. 4వ అధ్యాయం 18లో ఏమని రాయబడి ఉందంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ఇక్కడ చెప్పబడిన మాటల్లో మనం చూసినట్లయితే ఎవరైతే ఆత్మీయ అజ్ఞానం కలిగి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నారో వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను ఇక్కడ పౌలు వివరించడం జరిగింది. వ్యర్థమైన వీళ్ళు అంధకారమైన మనసు కలిగిన వారిగా ఉంటారు. ఎవరిలో అయితే ఈ ఆత్మీయ అజ్ఞానం కలిగి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నారో చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత అంధకారమైన మనసు ఉంటుంది, కానీ వెలుగు సంబంధమైన మనసు ఉండదు వీళ్ళలో. హల్లెలూయా. చీకటి కలిగిన మనసు ఉంటుంది. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంటే ఇంకా కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత. ఎవరిలో ఉంటుందంటే ఈ అజ్ఞానం, ఆత్మీయ అజ్ఞానం కలిగిన వారి హృదయాలు కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపరచబడతారు. దేవుడి ద్వారా వచ్చే జీవాన్ని పొందుకోవడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు. హల్లెలూయా. అలాగే తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళ మనసు ఎటు నడిపిస్తే అటు నడుస్తారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ స్థితిలో అజ్ఞానం ఉన్న వాళ్ళు దేవుడు వాక్యానుసారంగా నడవరు. వాళ్ళ మనసు ఎటు తీసుకుపోతే అటు వెళ్తా ఉంటారు, ఎటు నడిపిస్తే అటు వెళ్తా ఉంటారు. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు అదే చెబుతున్నాడు. ఏమనంటే లోకంలో అనేక మందికి బుద్ధికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి గర్వపడుతూ ఉంటారు. హల్లెలూయా. మనం ఎంతో తెలివైన వాళ్ళం కాబట్టి మన దగ్గరికి ఇంతమంది సలహా అడుగుతాకు వస్తున్నారు అన్నట్టుగా. హల్లెలూయా.
అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తే వారిలో గర్వంతో మిడిసిపడుతూ ఉంటారు వాళ్ళ బుద్ధిని చూసుకొని. హల్లెలూయా. నాలాంటి బుద్ధిమంతులు లేరు, నాలాంటి జ్ఞానవంతులు లేరు అని చెప్పేసి. హల్లెలూయా. ఈరోజు లాస్ట్ డేస్లో మనం ఈ లాస్ట్ డేస్లో చూడొచ్చు ఇలాంటి వారిని భూ ప్రపంచంలో. హల్లెలూయా. ఎలాంటి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా కొన్ని మాటలు దేవుడు మనకి తెలియజేయడం జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో దేవుడు మాట్లాడుతుంది. అన్యేలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనూ సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. హల్లెలూయా. సో పౌలు ఇక్కడ చూసినట్లయితే లుస్త్రాలో మనం చూడొచ్చు, పౌలు బర్నబాలు వాళ్ళకి ఆ ప్రజలు నమస్కారం చేస్తున్నప్పుడు పౌలు బర్నబాలు దేవుళ్ళుగా ఎంచుతారు ఆ ప్రజలు. సో అప్పుడు ఆ వ్యర్థమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు, వాళ్ళ స్వభావాన్ని. మీలాంటి మనుషులమే మేము అని చెప్పేసి. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ ఆత్మీయ అజ్ఞానం కలిగి మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు వారినే దేవుళ్ళుగా చూపించుకుంటారు జనాలకి. వారే దేవుళ్ళుగా మాట్లాడుతారు, దేవుడు మాటలుగా వాళ్ళ ప్రవర్తనే దేవుడు ప్రవర్తనగా చూపిస్తారు. అదంతా మోసయుక్తమైనటువంటి క్రియలు ఆమెను చెప్దాం. ఇక్కడ పౌలు నిక్కర్షగా చెప్పిన మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాటికి మీరు చోటు ఇవ్వద్దని, వ్యర్థమైనవని దేవుడు అక్కడ చెప్పాడు వాళ్ళకి. హల్లెలూయా. పౌలు ద్వారా లోకంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని. కానీ దేవుని దృష్టిలో వారి ఆలోచనలు, ముఖ్యంగా వేదాంత సంబంధమైన ఆలోచనలు శూన్యమైనవి, పనికిరానివి, క్రీస్తు లేని ప్రజల స్థితిని పౌలు 4 మాటల్లో వివరించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు లేకుండా ఉన్నటువంటి వీరి జీవితాలు 4 మాటల్లో పౌలు వివరించడం జరిగింది. అంధకార మనస్సు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. వీరు ఎలాంటి వాళ్ళని పౌలు చెబుతున్నాడంటే ఇక్కడ, హల్లెలూయా, చీకటిమయం, అంధకార మనస్సు కలిగిన వాళ్ళు. ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగి మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడతారో వారు చీకటి సంబంధులు అనమాట. వాళ్ళ మనసంతా చీకటితో నింపబడి ఉంటుంది. ఎలాగంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో వీళ్ళు ఏంటంటే వీటితో ఆవరించబడి ఉంటారు. ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉండి మంత్ర విద్య ఆత్మచేత నడిపించబడే వారిలో ఈ అంధకార శక్తుల ప్రభావాలు, ఈ చీకటి శక్తుల ప్రభావాలు, ఈ వాయుమండల అధిపతుల ప్రభావాలు పూర్తిగా ఆవరించబడి చీకటిమయం అయిపోయి ఉంటుంది ఆ జీవితం. చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి ఉద్దేశాలు, అంధకారంలో కొట్టుమిటాడుతూ ఈ విధమైన జీవితం జీవించేలా చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఎంత చీకట్లో ఉంటారంటే వీళ్ళు ఇంకా 82వ కీర్తనలో 5వ వచనం చదివినట్లయితే వీరు ఇంకెంత అంధకారమైన మనసు కలిగి ఉంటారో ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్పడం జరుగుతుంది. 82వ కీర్తనలో 5వ వచనం చదివినట్లయితే, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములని కదులుచున్నవి. ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉండే అంధకారం అంటే ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో వారిలో తెలివి ఉండదు, దేవుని తెలివి ఉండదు. అలాగే వారు గ్రహించే మనసును కలిగి ఉండరు. ఈ చీకట్లో అటు ఇటు తిరుగులాడతా, ఈ లోకంలో ఈ అంధకారంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు. దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదులుతాయి అని అక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. అంటే ఇంత అజ్ఞానంలో ఆత్మీయ స్థితిలో ఉన్నారని అర్థం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారు చీకట్లో అటు ఇటు తిరుగుతారు, వెలుగులోకి రానే రారు. హల్లెలూయా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూసినట్లయితే ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానం చేత మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారు ఎలా ఉంటారో అక్కడ చెప్పబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకునేను. దేవుడు ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో ఆయన వెలుగును ప్రకాశిస్తున్న ఈ చీకటిలో ఉన్న వారికి, ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉండి అటు ఇటు తిరుగుతున్న వారికి ఆ వెలుగు కనబడదు. హల్లెలూయా. ఆ వెలుగే ఇష్టం ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. సో ఇంకా ఇంత అజ్ఞానంలో ఉంటారని, ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కూడా మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే వారిలో ఇంత భయంకరమైన చీకటి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 19వ వచనం చదివినట్లయితే ఈ యొక్క ఆత్మీయ స్థితిలో అజ్ఞానంలో ఉన్నటువంటి మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడుతున్న వారు ఇంకెలా ఉంటారో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 19లో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. ఈరోజు చూడండి, చాలా మంది జీవితాలు సంఘాల్లో కానీ, సమాజాల్లో కానీ, లేకపోతే వ్యక్తుల జీవితాల్లో కానీ, భార్య భర్తల జీవితాల్లో కానీ ఒకరు దేవుని సన్నిధిలోకి వస్తే ఒకరు దేవుని సన్నిధిలో రావట్లేదు. పిల్లలు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రారు. లేకపోతే ఇలా చాలా మంది ఎందుకు రావట్లేదంటే
అక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, లోకంలో వెలుగుంది, ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చింది. కానీ ఎవరి క్రియలైతే చెడ్డగా ఉన్నాయో, పాపంతో నిండి ఉన్నాయో, అంధకారంతో నిండి ఉన్నారో వారే దేవుని సన్నిధినికి రారు. ఆ చీకటిని ప్రేమిస్తున్నారు కాబట్టి, వెలుగుని ద్వేషిస్తున్నారు కాబట్టి ఆమె చెప్దాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి వస్తే ఆ వెలుగులో వాళ్ళ పాపాలని బయటకు వస్తాయని, ఆ చెడ్డ క్రియలని బయటకు వస్తాయని, వాళ్ళ అతిక్రమాలని బయటకు వస్తాయని భయపడే రావట్లేదు. ఆమె చెప్దాం. ఈరోజు చాలా మందిని ఈ యొక్క ఆత్మీయ స్థితిలో అజ్ఞానంలో ఉంచి మంత్ర విద్య ఆత్మలు దేవుని సన్నిధికి ఎందుకు రానివ్వట్లేదంటే, రక్షణలోకి ఎందుకు రానివ్వట్లేదంటే, విడుదలలోకి ఎందుకు రానివ్వట్లేదంటే, వారు గనక వెలుగులోకి వస్తే వాళ్ళ చెడ్డ క్రియలని బయటకు వస్తాయని వాళ్ళకి తెలిసేలాగా ఆ మంత్ర విద్య ఆత్మలు ఆవరించి ఉన్నాయి. నేను గనక ఆ వెలుగులోకి వెళ్ళానంటే నేను చేస్తున్న చెడు క్రియలని బయటకు వస్తాయి. నేను గనక వెలుగులోకి వస్తే నేను చేసే పాపం అంతా బయటకు వస్తుంది. నేను గనక జీవం కలిగిన దేవుని వెలుగులోకి వెళ్ళానంటే నా అతిక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఇలా సిగ్గుతో, ఇలా భయంకరమైన స్థితిలో ఉండి వాళ్ళు ఆ చీకట్లోనే ఉండడానికి, అంధకారంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా వారిని ఆవరించి ఉన్నాయి. అంతేందుకు ఆది కాండంలో ఆదాము అవ్వ దేవుని సన్నిధిలో తినవద్దన్న పండు తిని పాపం చేసిన తర్వాత రోజు చల్లటి పూట యేసు ప్రభు వచ్చి మాట్లాడుతున్న టైంలో ఎప్పట్లాగా వాళ్ళు వచ్చారా? వాళ్ళు ఎందుకని అంజూరు చెట్టు వెనకాల దాక్కుని ఉన్నారు? హల్లెలూయా. అంటే వాళ్ళకి తెలుసు దేవుడు వెలుగై ఉన్నాడు, మనం ఇప్పుడు పాపం చేయడం వల్ల చీకటిలోకి వెళ్ళిపోయామని. వాళ్ళు పాపం చేసిన మరుక్షణం వెలుగులో నుండి చీకట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఆ ఏదెన్ తోటలో వారు ఉన్న పరిస్థితి, పాపం చేయడం ద్వారా చీకటి అయిపోయింది వాళ్ళ జీవితం. ఆ వెలుగులో దేవుడు అక్కడ వెలుగుమయమై ఉన్న ఏదెన్ తోటలో ఆ వెలుగులోకి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆదాము ఎందుకు ఇష్టపడలేదంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసినది పాపం అని, వాళ్ళు చేసింది చెడు పని అని. వాళ్ళు ఆ చెడు క్రియ ఇప్పుడు ఆ వెలుగులోకి వస్తే తెలిసిపోద్ది అన్న రీతిలో వాళ్ళు భయపడి రాలేదు. ఆమె చెప్తాం. ఈరోజు చాలా మంది జీవితాలు దేవుని సన్నిధిలోకి రాకపోవడానికి ఆత్మీయ స్థితిలో అజ్ఞానం నుంచి మంత్ర విద్య ఆత్మలు వెలుగులోకి వస్తే వాళ్ళ చెడ్డ క్రియలని బయటకు వస్తాయనే రావట్లేదు. వెలుగులోకి వస్తేనే వాళ్ళ పాపాలని బయటపడతాయనే రావట్లేదు. వెలుగులోకి వస్తేనే వాళ్ళ దోషాలని దేవుడు బయటికి తీసుకొస్తాడని దేవుడు ఏమి ఆ వ్యక్తిని అలా బయటికి తీసుకొచ్చేసేసి ఏదో అల్లరి చేయాలని కాదు. దేవుడు అక్కడ ఆ పరిస్థితిని చూపిస్తుంది. పూర్తిగా దాని నుంచి విడిపించడానికే ఆ వెలుగులోకి వస్తే ఆ చీకటి తీసివేయబడుతుంది. ఆయన వెలుగులోకి వస్తే ఆ అతిక్రమాలు తుడిచివేయబడతాయి. ఆయన వెలుగులోకి వస్తే పూర్తిగా శుద్ధీకరించబడిన జీవితం ఇవ్వబడుతుంది. ఆయన వెలుగులోకి వస్తే అన్యాయం తొలగించబడుతుంది. ఆ వ్యక్తి మరలా ఆ అన్యాయంలోకి వెళ్ళనీయకుండా యేసు రక్తం చేత కడగబడతాడు. కానీ ఈ ప్రజలు ఏంటంటే నా పాపం బయటకు వచ్చి నేను అలరైపోద్దాను అన్నట్టుగా భయపడుతూ, సిగ్గుపడి, అవమానపడి, అదొక అవమానకరంగా, పాపం చేయడం అవమానకరం, పాపంలో జీవించడం అవమానకరం, నీతి తప్పి జీవించడం అది సిగ్గుకరం. అంతేగాని ఆ పాపాన్ని విడిచిపెట్టడం, ఆ సిగ్గుపడేలా చేస్తున్న అతిక్రమాలు దాటుకుని రావడం అదేమీ అవమానకరమైన జీవితం కాదు. ఆ సాతాను ఆ మంత్ర విద్య ఆత్మను ఆ విధంగా ఆ వ్యక్తుల్లో ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించి మభ్యపెట్టి జీవం కలిగిన దేవుని వెలుగులోని రానికుండా ఈరోజు ఎంతో మంది జీవితాలు అలా ఆటంకపరుస్తుంది. అందుకనే యోహాను సువార్త 3:18 దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇక్కడ లోకంలోకి వెలుగు వచ్చెను, కానీ వాళ్ళ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. చెడ్డ క్రియల మూలంగా చీకట్లో ఉంటేనే ఈ చీకటి మనల్ని బయట పెట్టదు. ఈ చీకటి మన గురించి ఏమి చెప్పదు. ఈ చీకటిలో మనం ఎన్ని పాపాలు చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరని ఆ చీకటినే ప్రేమిస్తున్నారు. కానీ వెలుగు అన్ని అడుగుతుంది కాబట్టి, వెలుగు అన్నిటిని బయలుపరుస్తుంది కాబట్టి ఆ వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లా. ఆ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు ప్రతి ఒక్కరు చాలా మందిలో రక్షణ లేకుండా, దేవుని సన్నిధి రానివ్వకుండా వాళ్ళు రాకపోవడానికి కారణం ఇదే. ఇంకా వేరే కారణం అంటే ఏమీ లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఎంతమంది అయితే చీకటిలోనే ఉండి చీకటిని ప్రేమిస్తూ చీకటి క్రియలతో ఆవరించబడి ఉన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా అంధకారమయమైన మనసు క్రియలని వేరుతో సైరిమి 1:10 ప్రకారం పెళ్ళయించి విర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగించిన ఈ క్రియలని కూడా మానవ జీవితాలు ఇలా బీభత్సంగా ఎలుబడి చేస్తున్నాయి. ఈ రోజు గొప్ప విడుదలను దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆమె చూద్దాం. అందుకనే రోమిలికి రాసినటువంటి ఎఫెసీ పత్రికలో 4:18 మొట్టమొదటిగా వారిలో ఉండేటువంటి ఆత్మీయ స్థితిలో అజ్ఞానంలో ఉండే వాళ్ళలో వ్యర్థమైన అంధకారమైన మనసు ఉంటుంది అనమాట. హల్లెలూయా. చీకటి మనసు అనమాట. ఇది ఎంత చీకటి అంటే ఇక వెలుగును అస్సలు అంగీకరించిన మనసు అనమాట. క్రీస్తును అంగీకరించిన మనసు అని చెప్పవచ్చు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 26:18 చదివినట్లయితే అక్కడ కూడా మనం చూడవచ్చు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల
వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నేను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటికై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటని పౌలుకి మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి ఈ రాత్రి కాలసని ఆత్మీయ ప్రార్థన. ఎందుకంటే ఎంతమంది ఈ యొక్క ఆత్మీయ అజ్ఞానంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా చీకటిలో ఉండిపోయారో ఆ చీకటిలో ఉన్న వారి వెలుగులోకి రావడానికి, హల్లెలూయా, సాతాను అధికారంలోకి వెళ్ళిపోయిన వారు దేవుని వైపు తిరిగి రావడానికి రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో ఎవరెవరైతే సాతాను అధికారంలోకి వెళ్ళిపోయారో వారు వెలుగులో దేవుని వెలుగులోకి దేవుని సన్నిధికి రావడానికి, దేవుని అందులో విశ్వాసం చేత పాప క్షమాపణ పొందడానికి, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని పొందడానికి ఈ రోజు ఈ విధమైన ఆత్మీయ ప్రార్థన ద్వారా సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడిపోయి ఉండి, థ్యాంక్ యూ లార్డ్, ఎవరెవరి జీవితాలు అంధకారమయమైపోయి నడిపించబడతాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఈ రాత్రి కాల సమయంలో చీకటిలో ఉన్న వారి జీవితాలన్నింటిలోకి విడుదల యేసు నామములో వెలుగులోకి దేవుని వెలుగులో వచ్చిన గాక. అంధకార మనసంతా ఈ చీకటిమయమైన మనసంతా వెలుగుమయంగా మార్చబడిన గాక యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. అలాగే సాతాను అధికారంలో ఉన్న వారందరి జీవితాలు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వానికి అబంధ హస్తంలోని విడుదల పొందుకుని దేవుని వైపు తిరపబడుదురుగాక. పాప క్షమాపణ యేసు నామములో పొందుకునుదురుగాక. పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసమును పొందుకుని వారుగా యేసు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సేవలో ప్రతి ఒక్కరి జీవితాల్లో అంధకారమైన మనసు నుండి దేవుడి విడుదల ఇస్తున్నాడు. 2 కొరింథీ పత్రికలో కూడా 4వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ విధంగా అక్కడ దాడి చేస్తున్నాయో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఎవరి యొక్క మనోనేత్రాలకి అక్కడ ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగి చేసింది? అవిశ్వాసులైన మనోనేత్రాలకి, విశ్వాసుల నేత్రాలకి కాదు. నిజంగా దేవుని నమ్మి విశ్వాసం ఉంచిన వాళ్ళ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. కానీ ఇక్కడ అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు, అవిశ్వాసులైన మనోనేత్రాలకు, వాళ్ళ నేత్రాలకి ఇక్కడ ఏం జరిగినాయి అంటే గుడ్డితనం కలగజేసినాయి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే విధంగా ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే, హల్లెలూయా, ఈ మాంత్రిక విద్యలో ఎవరిలో అయితే ఏలుబడి చేస్తున్నాయో ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించి వారు ఎలా ఉన్నారంటే క్రీస్తు యొక్క మహిమను ఏ విధంగా కూడా ఆ సువార్త ద్వారా వినిపించుకోకుండా, దేవుని వాక్యం ద్వారా వినిపించుకోకుండా, ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత చూడండి. అందుకే చాలా మందికి దేవుని వాక్యం అనగానే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారంటే అసలు ఇంకా ఆ వాక్యం ఉన్న చోట ఉండరు, ఆ వాక్యాన్ని వినిపించుకోరు, ఆ వాక్యానికి లోబడడం అనేది అస్సలు జరగదు. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు యుగ సంబంధమైన దేవత ఈ గుడ్డితనం కలిగజేసే మన మనోనేత్రం మూసేస్తుంది. కాబట్టి ఎవరి జీవితాల్లో వాక్యం లేదో వారి జీవితాలు మూయబడిన స్థితిలో ఉన్నాయి. ఈ రాత్రి కాలసిన దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా ఎవరి జీవితాల్లో కూడా ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అంధకారమైన మనసంతా యేసు నామములో వెలుగులోకి వచ్చునుగా కామే. దేవునామానికి మహిమ కలుగును గాక. 1 పేతురు పత్రికలో కూడా 2వ అధ్యాయంలో 9వ వచనం చదివినట్లయితే పేతురు ఒక మాటను అక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. పేతురు రాసిన 1 పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే మీరు ఆ చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చీకటిలో నుండి వెలుగులోకి పిలిచిన వాడు ఆయన మన యేసుక్రీస్తు ప్రభు. ఆమె సో ఆయన గుణాతిశయమును ప్రచురం చేయాలంటే ఆయన గుణాతిశయమును మనం కలిగి ఉండాలి. ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగి ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో వారిలో దేవుని యొక్క గుణాతిశయాలు ఉండవు. హల్లెలూయా. రకరకాల భయంకరమైన చీకటి గుణాతిశయాలు, చీకటి శక్తుల ప్రభావాలతో నింపబడిన వారిగా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి అంధకారమైన మనసు ఎవరి జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచువచ్చున్నాడు, చీకటి అతని కన్నులకు గురితనం కలిగజేసిన కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఈరోజు ఎంతో మందిని ఈ విధంగా మనం చూడొచ్చు. తోటి సహోదరుని ద్వేషించే వాళ్ళు ఎంతమంది లేరు? ఆమె చెప్దాం. ఏ రకంగానైనా సరే ఎలాంటి కష్టతరమైన పరిస్థితి సహోదరుని ద్వారా వచ్చినా మనం క్షమించాలి. కొంతమంది క్షమించే గుణమే లేదు వాళ్ళకి.
కానీ వీళ్ళు మాత్రం వెలుగులో ఉన్నాం అనుకున్న భ్రమలో బ్రతుకుతారు. నువ్వు నీ తోటి సహోదరుని క్షమించినంత వరకు చీకటి, అంధకరమైన చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తిగానే, ఆవరించబడిన వ్యక్తిగా ఉన్నట్టే అక్కడ. హల్లెలూయా. మన జీవితంలో ఏ ఒక్కరిని క్షమించని స్థితి మనకు ఉండకూడదు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఎవరితో మనం అసమాధానంగా ఉండకూడదు. ఈరోజు ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగించి నడిపిస్తున్నాయో, ఎవరితో ప్రతి ఒక్కరితో అసమాధానంగా ఉండే జీవితాలు వారిలో ఉంటాయి. ఏ రీతిలో ఎవరితో సమాధాన పడడానికి ఇష్టపడవు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో నడుచుకుంటున్నారు, ఎటు వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. హల్లెలూయా. దేవుడు వెలుగు ఉన్నప్పటికీ కూడా ఆ వెలుగుని ద్వేషించే వారిగా ఉంటారు. ఎందుకంటే తోటి సహోదరుని నువ్వు ద్వేషించినప్పుడు, తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నప్పుడు వెలుగుందని ఎవరు నమ్ముతారు ఆ వ్యక్తిలో? హల్లెలూయా. దేవుని వెలుగు కనుక మనలో ఉంటే అందరినీ క్షమిస్తాము, అందరినీ ప్రేమిస్తాము, అందరి ఎడల సానుభూతి మంచిగా కలిగి నడుచుకుంటాం. కానీ ఏ విధంగా ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోం. హల్లెలూయా. ఈరోజు సమాజంలో మనం చూడొచ్చు, సంఘాల్లో మనం చూడొచ్చు, సేవకుల్లో చూడొచ్చు, విశ్వాసంలో చూడొచ్చు, దేవుని ప్రజల్లోనే చూడొచ్చు. ఎంతో మందిని తోటి సహోదరుని ద్వేషిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ ద్వారా తెలిసి తప్పు జరిగినా, తెలియక తప్పు జరిగినా, ఒకవేళ ఏ రీతిలోనైనా సరే క్షమించాల్సిన మనస్తత్వం వెలుగులో ఉన్న వ్యక్తికి ఉండాలి. హల్లెలూయా. సో ఏమో లేదు, దేవుడికి అప్పగించే దేవుడే అన్ని విషయాల్లో క్షమించాడు, మనల్ని ఎన్నో రకాలుగా ఎన్నో పాపాల్లో క్షమించాడు, నేనెందుకు నా తోటి సహోదరిని ద్వేషించాలని ఆ వెలుగు మనలో ఉంటే, క్రీస్తు వెలుగు ఖచ్చితంగా మన ఎడల ఎంత హానికరంగా నడుచుకున్న వారినైనా, ఎలాంటి మాటలు అన్నవారినైనా మనం క్షమిస్తాం. కానీ ఈ రోజుల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించినాయో వారిలో ఏమాత్రం క్షమాపణ అనేది ఇవ్వడానికి ఇష్టం ఉండదు, ఎవరిని క్షమించడానికి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఎవరిని మన్నించడానికి ఇష్టం ఉండదు. అంత కఠినమైన మనస్తత్వాలు కలిగి చీకటి శక్తుల చేత ఆవరించబడి నడిపించబడతారు వాళ్ళు. హల్లెలూయా. సో వాళ్ళలో సమాధానానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఎలా విడిపించబడతాడు? చీకట్లో ఉండే నేను నడుస్తాను అంటున్నాడు, కానీ చీకటి దాటుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఎటు పోతారో తెలియదు, వాళ్ళ జీవితం ఎటు వెళ్ళొద్దో తెలియదు. ఎండింగ్. హల్లెలూయా. ఒక మేకని పాత నిబంధన గ్రంథంలో కట్టేసి అడవిలో వదిలేమన్నట్టు అనమాట. హల్లెలూయా. సో ఇక అది ఎటుపోద్దో ఏమైపోద్దో ఎవరికి తెలియదు. చీకటిలో నడిచే వ్యక్తి జీవితం కూడా అంతే, అంధకారంలో ఉన్న వ్యక్తి కూడా అంతే, చీకటి శక్తులతో నడిచే వ్యక్తి జీవితం కూడా ఎటు తీసుకుపోతాయి, ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుంది ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థనలో తోటి సహోదరుని ద్వేషించే మనస్తత్వాలు కనుక మనలో ఉంటే, మన కుటుంబాల్లో కానీ, మన పిల్లలు, సంఘాలు, సేవకులు, విశ్వాసం ఎవరిలో ఉండకూడడానికి వీల్లేదు. ఈ ఒక్క ద్వేషం, తోటి సహోదరుని ద్వేషించే ఒక్క ద్వేషం అంధకారమైన మనసు అక్కడ ఉందని అర్థం, చీకటి మనసు అక్కడ ఉన్నదని అర్థం. వాళ్ళు ఏం చేశారో, ఎలాంటి పనులు చేసినా సరే మనం క్షమించాలి. హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని వెలుగు మనలో ఉన్నప్పుడు తోటి సహోదరుని క్షమించగలిగిన మనస్తత్వం మనం కలిగి ఉండాలి. లేదా ఆ మనసు అంధకారమయమైన మనసుగా ఉంటుంది. ఆ చీకటి శక్తులు ఆవరించబడిన మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నటువంటి ఆత్మీయ స్థితిలో అజ్ఞానం తలుముకున్న మనసు అనమాట అది. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి మనస్తత్వాలు దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెలు ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా తోటి సహోదరులను ద్వేషించేలా చేసి ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు యేసు నామములో బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. క్షమాపణ అన్ని పాపాలను తుడిచేస్తుంది. కానీ చాలామంది క్షమించలేని మనస్తత్వంతో అన్ని పాపాలను మూట కట్టుకుంటారు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిన వాళ్ళు మనల్ని క్షమించినా మనం మాత్రం క్షమించొద్దన్నారు. దేవుడు నిన్ను క్షమించడప్పుడు. హల్లెలూయా. పరలోకమందున మన తండ్రి మన రుణాలన్నిటినీ క్షమించాలి అంటే మనము అచ్చి ఉన్న వారిని మనం క్షమించి ఉండాలి. హల్లెలూయా. నేను ఎవరిని క్షమించను అంటే ఏ విషయంలో ఎవరిని క్షమించట్లేదో అదే విషయంలో ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో క్షమించబడరు. అక్కడ చీకటిమయమైనట్టే. హల్లెలూయా. ఈ మంత్ర విద్యాత్మలు ఈరోజు ఈ లాస్ట్ డేస్లో ప్రజల జీవితాల్లో క్షమాపణ అనే విషయాన్ని అస్సలు ఏమాత్రం లెక్క చేయకుండా అంత అంధకారంలో ఆ మనసును తీసుకెళ్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. కొంతమంది ఎంత మాత్రం క్షమించడానికి ముందు రారు. ఇది పూర్తిగా చీకటి శక్తుల చేత ఆవరించబడిన హృదయం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి స్థితిలో మనకి ఏ విధమైన ప్రభావాలు మన మీద దాడి చేయకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా క్షమించలేని ఆ మనస్తత్వాలు కలిగి అంధకార మనసు కలిగి ఆత్మీయ అజ్ఞానాల మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న ఆ బలిపీఠాలని 1:10 ప్రకారం ప్రలగించి బెర్రగొట్టి నాశనం చేయబడింది కాక ఆమె. అలాగే దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే పౌలు చెబుతున్నాడు, వీరు ఎవరైతే ఈ యొక్క ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నారో వీళ్ళు అంధకారమైన మనసు కలిగిన వాళ్ళు ఒకటైతే, రెండవది ఎలాంటిదంటే హృదయం కఠినమైపోయిన మనసు అనమాట, బండబారిపోయిన మనసు అన్నమాట. వీళ్ళకి ఏమాత్రం జాలే ఉండదు. ఆమె చెప్తాం, దేవుని సంతోషపెట్టే దాన్ని లెక్క చేయకుండా
వారిని సంతోషపెట్టుకునే పనులు చేయాలని నిశ్చయించుకోవడం వీళ్ళు చేస్తారు. ఆమె ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగించి మంత్ర విద్య ఆత్మచేత నడిపించబడుతున్నారో వాళ్ళ హృదయం కఠినమైపోవడమే కాకుండా వీళ్ళు దేవుని సంతోషపెట్టే పనులు చేయరు. వారినే సంతోషపెట్టుకునే పనులు చేయడానికి ముందుకు వస్తారనమాట. ఏ పని చేసినా వారికి సంతోషం కలగాలి. ఒకవేళ వాళ్ళు చేసిన పనుల ద్వారా వాళ్ళకి సంతోషం కలగకపోతే ఏ మాత్రం అవతల వ్యక్తిని వాళ్ళు అంగీకరించరు. హల్లెలూయా. వారు ఎంతటి వారైనా సరే మేము చేసిన పనుల ద్వారా మాకు సంతోషం కలగట్లేదు కాబట్టి ఏ మాత్రం మేము అంగీకరించమంటారు. ఈ ఆత్మీయ అజ్ఞానం కలిగి మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన బుద్ధులు ఎలా ఉంటాయి, గుణ లక్షణాలు ఎలా ఉంటాయి. వారు చేసిన పనుల ద్వారా దేవునిని సంతోషపెట్టేవారుగా ఉండరు. వారు చేసిన పనుల ద్వారా వారే సంతోషాన్ని వెతుక్కుంటా ఉంటారు. నేను చేసిన పనుల ద్వారా ఇక్కడ నాకు సంతోషం కలగాలి, నేను ఈ పనులు చేశాను కాబట్టి నాకు ఇక్కడ సంతోషం కలిగే మాటలు రావాలి, నేను ఈ పనులు చేశాను కాబట్టి నాకు సంతోషం కలిగే ఆలోచనలు ఇక్కడ వాళ్ళందరి ద్వారా రావు. ఇలాంటివి దేవుడు మెచ్చడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ అజ్ఞానం కలిగిన వారిలో, హృదయం కఠినమైపోయిన వారిలో ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. వారు దేవుని సంతోషపెట్టరు. వారు చేసే పనుల ద్వారా వారి సంతోషాన్ని ఎత్తుక్కుంటారు అన్నమాట దానిలో. హల్లెలూయా. అంతేకాకుండా పాపం చేయడం ద్వారా మనుషులు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటారు. ఎవరి హృదయాలు కఠినం అవుతాయి తెలుసా? ఇలా పాపం చేసినటువంటి వాళ్ళ హృదయాలు దేవుని సంతోషపెట్టకుండా వాళ్ళ పనుల ద్వారా వారి సంతోషాన్ని వెతుకుంటారే, అది పాపమే మరి. హల్లెలూయా. సో అటువంటి పాపం చేసిన హృదయం ఎలా ఉంటుంది? కఠినమైపోయి ఉంటుంది. ఈరోజు చాలా మందిని మనం సమాజంలో, సంఘాల్లో చూడొచ్చు. వారు చేస్తున్న పనుల ద్వారా వారి సంతోషాన్ని వెతుకునే వారిగా ఉన్నారు, కానీ వారు చేస్తున్న పనుల ద్వారా దేవుని సంతోషపెట్టేవారిగా లేని మరి ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి పని పాపంతో సమానం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పాపం వాళ్ళ హృదయాన్ని కఠినం చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి హృదయాలు మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగి వారు చేసిన పనుల ద్వారా దేవుడికి సంతోషాన్ని కలిగించుకున్న వారికి సంతోషాన్ని కలిగేలా చేస్తున్న బలవంతుడి క్రియలు ఎక్కడ ఎవరు ఏ జీవితాలు ఏర్పడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక ఆమె. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. దేవుడు అక్కడ ఒక మాటని మనకి తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 13వ వచనం మనం చూసినట్లయితే, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దేవుని యొక్క మాటను వినిపించుకొని వాళ్ళ హృదయాలు పాపం వల్ల భ్రమ చేత కఠినపరచబడతాయి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని మాటలు వినిపించుకొని కూడా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేలా చేస్తాయి. ఆమె చెప్దాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఇటువంటి హృదయాలు ఎంత భయంకరమనేవో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆమె చెప్దాం. నిర్గమకాండంలో కూడా 8వ అధ్యాయంలో 15వ వచనం ద్వారా దేవుడు ఒక సత్యాన్ని మనకి తెలియజేయడం జరిగింది. నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వెనకపోయాను. హల్లెలూయా. అక్కడ భయంకరమైన తెగులు ఉన్నప్పుడు మాత్రం హృదయాన్ని మార్చేసుకున్నట్టు నటించి ఆ తెగులు ఎక్కడ నాశనం చేస్తుందో అన్న భయంతో వెంటనే త్వరగా దేవునికి ప్రార్థన చేయండి, నేను త్వరగా ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఆరాధించడానికి పంపిస్తాను, ఈ తెగులు ముందు వెళ్ళిపోయేలాగా దేవుని సన్నిధిలో అడిగి వేడుకోండి అన్నప్పుడు నటన అది. ఈరోజు చాలా మంది దేని కొరకు దేవుని సన్నిధికి వస్తున్నారో తెలుసా? ఏదైనా తెగులు వచ్చి వాళ్ళని చంపేస్తుందేమోనని, ఏదైనా రోగం వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తుందేమోనని భయంతో వెళ్తున్నారు, భయంతో చేస్తున్నారు. అంతేగాని నిజంగా హృదయంలో కఠినమైన హృదయం అది. ఇక్కడ తర్వాత అన్ని చక్కబడిపోయిన తర్వాత ఆ తెగులు మోసే ప్రార్థన చేయగానే వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చక్కబడి అన్ని చక్కగా మంచిగా అయిపోయినాయని స్థిరపడి అంటే స్థిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఫరో హృదయం మరలా కఠినపరుచుకుంటున్నాడు. ఎంతమంది అండి ఈరోజు ఇలా కఠినమైన హృదయం ఫరోలాగా ఈ మంత్ర విద్య ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగిన వ్యక్తి ఇలా చేసేది. ఆమె చెప్దాం. అన్ని బాగానే ఉన్నప్పుడు మాత్రం హృదయాన్ని కఠినపరుచుకొని ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం ఒక నటన అక్కడ యాడ్ చేసేసేసి అబ్బో దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు భక్తి ఉన్నట్టు నటించే వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానం ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది. వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా బాధ వచ్చేసినప్పుడు, ఏదైనా తెగులు వచ్చేసినప్పుడు, ఏదైనా ఉపద్రవం వచ్చేసినప్పుడు, ఏదైనా కష్టం వచ్చేసినప్పుడు దేవుని గట్టిగా పట్టేసుకుంటారు. అప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైనా సరే దేవుడి తెగుల నుంచి విడిపించాలి, ఈ రోగం నుంచి విడిపించాలి, బంధకాల నుంచి విడిపించాలి, ఈ సంఖ్యలు తెంచివేయాలి, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన ప్రాణాలకి మూడేటట్టుందని చెప్పేసి అక్కడ లేని ప్రేమను బయటికి తీసుకొచ్చి, నటనను బయటికి తీసుకొచ్చి, భక్తిని ఒక లేని కపట భక్తిని బయటికి తీసుకొచ్చాడు ఫరో. సో మొత్తానికి మోషే ప్రార్థన చేసినారు, తెగులు వెళ్ళిపోతుంది.
తెగులు వెళ్ళిపోయిన తర్వాత అంతా చక్కగా అన్నీ కూడా ఇంక ఇప్పుడు అన్నీ బాగా జరిగిపోతున్నాయి, అంతా స్థిమితంగా ఉంది అనుకుని మళ్ళీ హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే, ఈ కపట భక్తి ఎంతసేపు ఉంటుంది, ఈ కపట నటన ఎంతసేపు ఉంటుంది, మరలా అసలైన హృదయం ఏంటి అవుతుంది, ఫరోది కఠినం. చాలా మంది హృదయాలు కఠినమైనవి. కపట భక్తులు వాళ్ళ ఉపద్రవాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నటన, అక్కడ కపట భక్తిని కొంచెం అక్కడ చూపిస్తున్నారు అనమాట. అంతేగా నిజంగా మారు మనసు లేదు అక్కడ. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగించి ఉంటాయో వారిలో భక్తి అనేది కపటం. హల్లెలూయా. వాళ్ళ అవసరానికి మాత్రమే దేవుని వాడుకుంటారు, వాళ్ళ అవసరానికి మాత్రమే దేవుని ఉపయోగించుకుంటారు. ఫరోలాగా హృదయాన్ని కఠినపరుచుకొని బండవారిపోయిన హృదయాలతో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అజ్ఞానంలో, ఆత్మీయ స్థితిలో అజ్ఞానంలో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని అవసరానికి వాడుకోవాలని చూస్తారు. ఈ రాత్రి కాలస్థలు ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, మన దేశాల, రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాలు, నగరాల, గ్రామాల, సంఘాలు, సేవకులు, విశ్వాసులు, మన కుటుంబాలు ఎక్కడ ఈ ప్రభావాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా సమల ధ్వంసం చేసి నాశనం చేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. అవసరానికి దేవుని వాడుకోకూడదు. దేవుడే మన జీవితమై, మన ప్రాణమై ఉండాలి. హల్లెలూయా. చాలా మంది భయంతో సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఇలా చేయకపోతే మన జరుగుద్దేమోనని భయంతో దేవుడి సేవ చేయమని పిలిచాడు. హల్లెలూయా. కొంతమంది ఏదైనా ఇలా సేవ చేయకపోతే ఏదైనా అయిపోతామేమో. హల్లెలూయా. కఠినమైన హృదయం ఉంది అక్కడ. ఆత్మీయ అజ్ఞానంతో అలుముకున్న హృదయం అది. హల్లెలూయా. ఏదో అయిపోతామని సేవ చేయకూడదు. దేవుడు నిజంగా పిలిస్తే పిలుపుకు తగిన రీతిలో మనం చేసి తీరాలి, మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. అది కష్టంగా చేయకూడదు. ఈరోజు చాలా మంది సేవకుల జీవితాలు సేవ అంటే కష్టతరంగా కనపడుతుంది. దీన్ని ఇష్టం చేసుకోవడానికి మాత్రం భయం ఊటి అడ్డు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను కనుక సువార్త ప్రకటించకపోతే, ఇప్పుడు కనుక నేను దేవుని వాక్యం ప్రకటించకపోతే, ఇప్పుడు కనుక నేను వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయకపోతే ఏదో జరిగిపోద్ది. హల్లెలూయా. ఏదో అయిపోద్దన్న భయంతో సువార్త చేసే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ నిజంగా దేవుడి పిలుపు అందుకున్న వ్యక్తులైతే, నిజంగా దేవుడి చేత పిలవబడిన వాళ్ళైతే, నిజంగా దేవుడి పిలుపును అర్థం చేసుకున్న వ్యక్తి అయితే, ఆ పిలుపుకు తగిన రీతిలో మలచబడి కఠినమైన హృదయాలు కలిగి కాదు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని ఆ హృదయానికి తగిన రీతిలో నడుచుకుంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది విశ్వాసులు సేవకుల జీవితాల్లో ఏదో జరుగుద్దని భయపడి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఫరోలాగా ఏదో ఉపద్రవం వచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఫరోలాగా వేడుకునే వాళ్ళుగా ఉన్నారు. కానీ కఠినమైన హృదయం వాళ్ళందరిది. దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తాయో వారు కఠినమైన హృదయాలు కలిగి, కపట భక్తులు కలిగి, అవసరానికి దేవుని వాడుకునే వారుగా ఉంటారు. ఈ రాత్రి ఇలాంటి ఆత్మను ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా పూర్తిగా నాశనం చేయబడిన గాక. ఆమేన్. హృదయపూర్వకంగా, మనసు పూర్తిగా దేవుని చిత్తానికి మనం పూర్తిగా విధేయత చూపించి ఆ ప్రేమను మనం తెలుసుకుని చేయగలగాలి. ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక. కొంతమంది ఎలాగంటే, ఇలా సేవ చేసి నేను ఇంత చేస్తున్నాను, నువ్వు నా కోసం ఏం చేయట్లేదు ఏంటని అడుగుతారు. హల్లెలూయా. అంటే ప్రతిఫలం ఆశించి సేవ చేయాలా? హల్లెలూయా. అంటే ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగిస్తాయో, నేను ఇంత చేస్తున్నాను ప్రభువా, నాకెందుకు ఏమీ చేయట్లేదు, నా కుటుంబంలో చేయట్లేదు, నా భర్తలో చేయట్లేదు, నా బిడ్డలో చేయట్లేదు, నా ఇలా సంఘంలో చేయట్లేదు. సేవ దేవుడి సన్నిధిలో చేసి ఆశించి చేసేది కాదు సేవ. హల్లెలూయా. దేన్ని ఆశించకుండా చేసేది నిజమైన సేవ. ఆమె చెప్దాం. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగిస్తాయో ఏదో ఒకటి ఆశించి వాళ్ళు సేవలోకి వస్తారు. ఏదో ఒకటి ఆశించి దేవుడి దగ్గర పరిచయం చేస్తారు. ఏదో ఒకటి ఆశించడం, ఇలాంటివన్నీ చీకటి శక్తుల చేత, అంధకార శక్తుల చేత, వాయువుల అధిపతుల చేత ఆవరించబడినటువంటి హృదయాలు. ఇలాంటి హృదయాలు, ఇలాంటి జీవితాలు ఎవరు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడిన గాక. ఆమె నిస్వార్థంగా ఏది ఆశించకుండా నిలబడి చేసే సేవ దేవుడు కోరుకునే సేవ. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించే వారిలో మాత్రం ఇలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆమె చెప్దాం. అంతేకాదు ఇక్కడ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తారు. 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్కులో దేవుడు మాట్లాడుతున్న మాటను, వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. అంటే దేవుని మాటను వినిపించుకొని హృదయం అన్నమాట. ఈ మంత్ర విద్య ఆత్మచేత ఆత్మీయ స్థితిలో అజ్ఞానం. పితరులు అలాగే అయ్యారు, వీళ్ళు అలాగే అయ్యారు. ఆమె చెప్దాం. కీర్తనలు 95 కీర్తన 8వ వచనం కూడా మనం చూసినట్లయితే
మరి ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించి నడిపిస్తాయో వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం ఇంకా చూసినట్లయితే 95వ కీర్తనలో 8వ వచనం మనం చదువుదాం. హల్లెలూయా. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకునినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయమును కఠినపరుచుకునకుడి. హల్లెలూయా. దేవుడు చేస్తున్న మేళ్ళని చూస్తూ కూడా కొంతమంది హృదయాలు ఎంత కఠినమైపోతాయంటే ఎంత భయంకరమైన, వాళ్ళు అనుకున్నది జరగకపోతే హృదయం కఠినమైపోతుంది, వాళ్ళు ఆశించింది దొరకకపోతే హృదయం కఠినమైపోతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగి నడిపిస్తాయో వారిలో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా కఠినమైన హృదయాలు కలిగించి నడిపిస్తాయి. హల్లెలూయా. పౌలు చెప్పాడు, ఎవరిలో అయితే ఈ ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయో, ఒకటి వాళ్ళలో చీకటిమయమైన అంధకార హృదయం ఉంటుంది, రెండవది బండబారిపోయిన హృదయం ఉంటుంది, మూడవది అజ్ఞానంతో నింపబడిన హృదయం. వారికి అనేక సంగతులు తెలిసి ఉంటాయి కానీ నిజదేవుడు వారికి తెలియదు. చాలా విషయాల్లో ఒక సంబంధంగా తెలుసుకుంటారు వీళ్ళు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసు, ఇరుగు పొరుగు దగ్గర ఏం జరుగుతుందో తెలుసు, కానీ నిజదేవుడి గురించి ఏమీ తెలియని వారిగా ఉంటారు. హల్లెలూయా. అంత అజ్ఞానం ఉంటాయి ఈ ఆత్మీయ స్థితిలో, అజ్ఞానంగా మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడం. వాళ్ళకి లోకంలో అందరి గురించి తెలుసు, ఆ వ్యక్తిలా, ఈ వ్యక్తిలా, ఆ మనిషి ఇట్లా, ఈ మనిషి ఇట్లా, ఆ బుద్ధి లాంటిది, ఈ బుద్ధి లాంటిది అన్నీ అందరి గురించి చెప్తారు. కానీ దేవుడు గుణ లక్షణాలు అస్సలు ఎరిగిన వారిగా ఉండరు. ఆమె అందరి గురించి అంచనా వేయగలుగుతారు కానీ దేవుడి గురించి అంచనా వేయలేరు. అందరిని ఎరిగిన వారిగా ఉంటారు లోకంలో, దేవుడిని ఎరిగిన వారిగా ఉంటారు వీళ్ళు. ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. హల్లెలూయా. ప్రతి సంగతి నాకు తెలుసు అంటారు, ప్రతి సంగతిలో నేను ఉన్నానంటారు, ప్రతి విషయం నాకు ఎరుక అంటారు, కానీ దేవుడి గురించిన సంగతులు శూన్యం అనమాట. వాళ్ళ హృదయం అజ్ఞానంతో నింపబడి ఉంది కదా. అందుకని ఇక్కడ మనం చూడవచ్చు ఏ విధంగా ఇక్కడ చెబుతున్నాడంటే అతను పౌలు యోహాను సువార్త 15:21 కూడా మనం చూడొచ్చు. హల్లెలూయా. వీరు ఇంకా ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే 15వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో, అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామం నిమిత్తం వీటినన్నిటినీ మీకు చేయుదురు. దేవుణ్ణి ఎరుగరు ఎవరంటే ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానంలో ఉన్నటువంటి వారు. అన్ని సంగతులు తెలుసు అనుకుంటారు అంతే. 16వ అధ్యాయం 3 యోహాను సువార్త 16:3లో వారి తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయరు. ఎవరైతే లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువ మనస్తత్వం పెట్టి ఉంటారు, ఈ ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుడి సంగతులు ఏవి తండ్రి గురించి తెలియదు, కుమారుడి గురించి తెలియదు, పరిశుద్ధాత్మ గురించి అస్సలు తెలియదు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. వారు అవివేక హృదయమును అబద్ధ అంధకారమయమాయను, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులారు. అందరికీ వీళ్ళు జ్ఞానులని చెప్పుకుంటారు కానీ బుద్ధిహీనులు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ స్థితిలో అజ్ఞానం చేత అలమటించేవారు. ఆమె చెప్దాం. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటన వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. హల్లెలూయా. సో ఈ లోక జ్ఞానం తెలుసు కానీ దేవుని జ్ఞానం తెలియదు వీళ్ళకి. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానం అయిపోయిన వాళ్ళు. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం కూడా మనం చదివినట్లయితే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. దేవుడిని ఎరిగి ఉన్నానని చెప్తారు వీళ్ళు కానీ దేవుడి ఆజ్ఞను ఒక్కడి పాటించరు. ఆమె చెప్తాం. ఈ సత్యమే ఉండదు వారిలో. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా అలమటించే వారిలో. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు పౌలు ద్వారా, వీళ్ళు ఎవరైతే ఆత్మీయ స్థితిలో అజ్ఞానం నుండి దేవుని యొక్క సన్నిధికి దూరంగా వీళ్ళు మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు మొట్టమొదటిగా వ్యర్థమైనటువంటి హృదయాన్ని, అంధకారమైన హృదయాన్ని కలిగి ఉంటారు. రెండవదిగా బండబారిపోయిన హృదయం, కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటారు. మూడవదిగా అజ్ఞానంతో నింపబడిన హృదయాన్ని కలిగి ఉంటారు. నాలుగవదిగా దేవుని జీవంలో పాలివారు కాకుండా వేరుగా ఉంటారు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా నడిపిస్తాయని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని జీవనంలో పాలివారుగా మీరు ఏమాత్రం ఉండరు, పూర్తిగా దేవుడికి దూరం అయిపోయిన జీవితాన్ని జీవిస్తారని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత దూరంగా మీరు ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తుందంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12లో ఆ కాలమందు ఇజ్రాయెలుతో సహపౌరులు కాక పరదేశీయులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మంత్ర విద్య ఆత్మ
ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానంతో నడిపించబడుతున్నారు. వారు ఎలా ఉంటారంటే పరదేశులుగా, అంటే వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా, దేవుడి యందు నిరీక్షణ లేని వారిగా, లోకంలో అసలు దేవుడు లేరని చెప్తారు చూడండి, అలా క్రీస్తుకు దూరమైన ఉంటారనమాట ఈ వీళ్ళు. హల్లెలూయా. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్త 14:17 చూసినట్లయితే, లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించు. ఎవరు ఎరిగి ఉంటారు దేవుడు? వారిలో దేవుడు ఉంటాడు. కానీ వీళ్ళు మంత్రవిద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానం ఉన్నవారు దేవుని ఎరిగిన వారుగా ఉండరు. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం. ఇటువంటి ఆత్మలు ఎవరిలో ఏలుబడి చేస్తున్న ఈ రాత్రికాల సమూల ధ్వంసం చేయబడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి అన్నాడని, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. సో ఈ విధంగా వాళ్ళు శరీర స్వభావం కలిగిన వారిగా జీవిస్తారు. 16 కూడా మనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో దేవుని ఆత్మను కలిగిన వారుగా ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు, ఆత్మీయ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు దేవుని ఆత్మని ఏమాత్రం కలిగి ఉండరు. హల్లెలూయా. ఇంకొక మాట చదివి మనం ప్రార్థన కదా, యూదా పత్రిక 19 చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానంగా ఉన్నారో ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా జీవిస్తారు. వీరు విభేదాలు కలిగిస్తారు. ప్రతి ఒక్క చోట విభేదాలు, వీళ్ళ మాటలే విభేదాలు కలిగిస్తాయి. దేవుని ఆత్మ లేని వారుగా జీవిస్తారు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాయి రాత్రికాల సమయం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా, మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరిలో అయితే ఆత్మీయ అజ్ఞానం కలిగించి దేవునికి దూరంగా వ్యర్థమైనటువంటి అంధకారమైన మనస్సు చేత, బండబారిపోయిన కఠినమైన మనస్తత్వాల చేత, అజ్ఞానంతో అలుముకున్న మనస్తత్వాల చేత దేవుని జీవం నుండి వేరుపరచబడిన వారిగా జీవింపజేస్తున్న బలవంతుడి మంత్ర విద్య నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేరుతో సహా పెళ్లగించబడిన గాక. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సావుకులు, విశ్వాసులు, భార్యాభర్తల జీవితాలు ఎవరిలో కూడా ఈ యొక్క హృదయాలు ఎవరిలో కూడా ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏలుబడి చేయకుండా, ఉద్యోగాలు ఏలుబడి చేయకుండా, వివాహాలు ఏలుబడి చేయకుండా, గర్భఫలాలు ఏలుబడి చేయకుండా, స్వాస్థ్యముల మీద ఏలుబడి చేయకుండా, సంఘాలు ఏలుబడి చేయకుండా, పరిచర్లు ఏలుబడి చేయకుండా, థ్యాంక్ యూ లార్డ్, తెర్ర షకత్ రోహ కష్టాజీతాల మీద ఏలుబడి చేయకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మలిగిన యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ ఎవరిలో కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగించే ప్రతి విధమైన కాడులని 38 ప్రకారం ప్రతి ఒక్కరి జీవితాలు ఏర్పడి చేయకుండా విరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగినటువంటి జీవితాలు, థ్యాంక్ యూ లార్డ్, ప్రభావాలు మా జీవితాలు, బిడ్డల జీవితాలు, కుటుంబాల జీవితాలు, సంఘాల పరిచయాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఈ మంత్ర విద్య ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమూల ధ్వంసం చేసి నాశనం చేయబడింది కాక. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవ, ఎక్కడ కూడా ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ అజ్ఞానాన్ని కలిగించే చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, మాయమైన క్రియలు, ఈ యొక్క అంధకారమైన మనసు, బండబారిపోయిన కఠినమైన మనస్తత్వాలు, అలాగే అజ్ఞానంతో నింపబడినటువంటి మనస్తత్వాలు, ఈ దేవుని జీవనాన్ని దూరంగా వేరుపరిచే, క్రీస్తుకు దూరంగా చేసి బలవంతుడి క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా, ఏ ప్రాంతాలు ఏలుబడి చేయకుండా, ఏ ప్రదేశాలు ఏలుబడి చేయకుండా, ఏ సంఘాలు ఏలుబడి చేయకుండా, ఏ సేవకులు ఏలుబడి చేయకుండా, ఏ విశ్వాసాల జీవితాలు ఏలుబడి చేయకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల గొప్ప విడుదల, ఆత్మీయ స్థితిలో అజ్ఞానం కలిగించే మంత్ర విద్య ఆత్మ నుంచి స్ఫూర్తి విడుదల ప్రతి చోట మరి కలిగించినందుకే స్తోత్రాలు. వాటి బలిపీఠాలు 21:10 ప్రకారం పెళ్లగించి బెర్రగొట్టి నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమూల ధ్వంసం, ఆత్మీయ స్థితిలో అజ్ఞానాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మ నుండి ప్రతి ఒక్కరి మీరు కలిగించినందుకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని, వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. శాంతి మార్గాన్ని ఎరుగినటువంటి విభేదాలు కలిగించే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ఆత్మీయ అజ్ఞానం కలిగించే బలవంతుడి క్రియలు ఎక్కడ ఏర్పడి చేయకుండా పూర్తిగా నాశనం చేసి నడిపిస్తుంది. నాశనం చేసినందుకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం ఆత్మీయ ప్రార్థన ద్వారా ఎవరిలో కూడా ఆత్మీయ అజ్ఞానం కలిగించి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో కూడా అంధకారమైన మనసు కలిగినటువంటి వారిగా, బండబారిపోయినటువంటి కఠిన హృదయం కలిగిన వారిగా, అజ్ఞానంతో నింపబడిన హృదయం కలిగిన వారిగా, జీవం కలిగిన దేవుడి నుండి వేరుపరచబడిన వారిగా కాకుండా, అయ్యా యేసు నామములో నేను పూర్తిగా ఎరిగిన మనసు కలిగిన వారిగా నడిపించబడలాగున, అయ్యా నీ పూర్తిగా నేను తెలుసుకున్న మనసు కలిగిన వారిగా నడిపించబడలాగున, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ శక్తి గల వాక్యం మనం విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆత్మీయ మనోనేతర శక్తి గల నీ వాక్యం ద్వారా మా జీవితాలు తెరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా గొప్ప విడుదల ప్రతి ఒక్కరి జీవితాలు జరిగించి కలిగించి నమ్మి నేను స్తుతిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి ఈ విషయాన్ని సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.